మై డియర్ ఫ్రెండ్స్, అసెన్షన్ పార్ట్ 6. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం మాస్టర్స్. అదేంటంటే, బయట జరుగుతున్నటువంటి యుద్ధాలు, బయట జరుగుతున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు, వీటన్నిటికి కారణం మన అంతరంగంలో జరుగుతున్నటువంటి సంఘర్షణ, మన అంతరంగంలో జరుగుతున్నటువంటి యుద్ధం, మన లోపల జరుగుతున్నటువంటి యుద్ధమే. అంటే మన మనస్సులో ఒక వ్యక్తి పట్ల ద్వేషం కానీ, కోపం కానీ, ఆవేశం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, అవతల వ్యక్తి కనిపించేస్తే కొట్టేయాలి, తిట్టేయాలి, చంపేయాలి అటువంటి కోపాలు హృదయంలో పెట్టుకున్న ప్రతి ఒక్క మనిషి హృదయంలో ఉన్నటువంటి ఈ భావాలు, అంతరంగంలో ఉన్నటువంటి ద్వేషం బయటికి ఫోకస్ అవుతుంది. ఇది అర్థం చేసుకోండి మాస్టర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. బయట జరుగుతున్నదంతా కూడా మన లోపల జరుగుతున్న అంతరంగంలో జరుగుతున్నటువంటి యుద్ధం వలననే జరుగుతుంది. మన అంతరంగంలో శాంతి, సమాధానం ఉంటే కనుక, మన అంతరంగంలో ప్రేమ, శాంతి, సమాధానము, ఎదుటి వాళ్ళ పట్ల క్షమాపణ, ఇవి ఉంటే కనుక బయట ప్రపంచమంతా కూడా శాంతి, సమాధానంతోనే నిండి ఉంటుంది. మొదట మారవలసింది మన లోపల అంతరంగం మాస్టర్స్. మనం ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు, కోప్పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట అంత పర్ఫెక్ట్గా ఉంది. మారాల్సింది మన లోపల, మార్చుకోవాల్సింది మనల్ని మనం. బయట ప్రపంచమంతా కూడా మన హృదయానికి, మన మనస్సుకి రిఫ్లెక్షన్, మిర్రర్ రిఫ్లెక్షన్. ఇది అర్థమైతే నీ హృదయం సమాధానంతోనూ శాంతితోనూ నిండిపోయి ఉంటే బయట ప్రపంచమంతా కూడా సమాధానంతోనూ శాంతితోనూ నీకు కనపడుతుంది. మనం ఉదయం లేచిన కాడ నుంచి టీవీలు, మీడియా, ఫోన్లు, వైలెన్స్ ఎక్కువగా చూడటం వలన ఆ వైలెన్సే బయట రకరకాలుగా మార్పులు చెంది ఎన్నో రకాలటువంటి బాధాకరమైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మన హృదయంలో జరుగుతున్నదే బయట జరుగుతుంది. మొదట మార్పు చెందవలసింది ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని సమాధానంతోనూ శాంతితోనూ నింపుకోవటం. ఇది గనక ప్రతి మనిషి ప్రాక్టీస్ చేయగలిగితే బయట వాతావరణం మారిపోతుంది. ప్రతి మనిషి మనకు మిర్రర్ రిఫ్లెక్షన్.